మొన్న మేము 28వ తారీఖు చెలో కార్యక్రమాన్ని కోసమని మేము బయలుదేరిన క్రమంలో ఆశా కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి రాత్రికి రాత్రే పర్మిషన్ రద్దు చేసి వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇళ్ళల్లో వెళ్ళే క్రమంలోనే అరెస్ట్ చేసిరు. ఎక్కడ పడితే అక్కడ ఆశాలను అరెస్ట్ చేయడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు కదా గవర్నమెంట్ను. రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే 18,000 వేతనం పెట్టిండో వాటినే మేము ఇవ్వమంటున్నాం కదా. ఆశాలకు పని భారం ఎంత అవుతుందో తెలుసా అండి మీకు? మేము పని చేస్తే మాకు తెలుస్తుంది ఎంత అంటే ఏన్సీ టార్గెట్లు ప్రతిదీ మాకు టార్గెట్ పర్పస్లో మేము ఉండడము. ఇప్పటికే 2 నెలల నుండి మాకు జీతాలు అనేవి లేవు. మేము ఎట్లా బ్రతుకుతామండి? ఒంటరి మహిళలు ఉన్నారు, కుటుంబాన్ని పోషించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇస్తానన్న 18,000 నెలకు 18,000 వేతనాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దీంతోపాటు మాకు హెల్త్ ఇన్సూరెన్స్, ఒకవేళ ఆశా కార్యకర్త చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, టెన్షన్లతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన ఆశా కార్యకర్తకు 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పినాము. బీమా సౌకర్యం కల్పించాలని, తక్షణమే మట్టి ఖర్చుల కింద 50,000 ఇవ్వాలని కూడా మేము గవర్నమెంట్లో చాలాసార్లు మేము రిప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. మాకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనాన్ని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో మాకు కేటాయిస్తారని మేము అనుకున్నాము. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం గింత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. మేము ఆశా కార్యకర్తలను గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మా పనిని గుర్తించి మాకు 18,000 వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మేము ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు మేము పనులు మానేసి దాదాపు ఒక వారం రోజుల నుండి మేము విధుల బహిష్కరణ కార్యక్రమంలో ఉండి కూడా మేము ఉన్నా కానీ గవర్నమెంట్ మాకు ఇంతవరకు రెస్పాండ్ అవ్వకపోవడం చాలా బాధాకరము. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మా మీద దయ చూపి మాకు 18,000 వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేని ఎడల మేము గవర్నమెంట్ మీద దేనికైనా దానికి సిద్ధం ఉన్నాం. చెలో కార్యక్రమం గారు ఏ కార్యక్రమాలైనా మేము పని భారాన్ని మొత్తము పూర్తిగా పనులు బంద్ చేసుకొని మేము ప్రజలకు సేవ చేయకుండా ఇళ్లలోనే ఉంటాం. ఎందుకంటే మేము పని చేసుకుంటేనే కదా మాకు 9,900 జీతము తెలంగాణ గవర్నమెంట్లో ప్రతి నెల 1వ తారీఖు రాగానే వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు మాకు జీతాలు సరిగ్గా రాక మేము నానా తిప్పలు పడుతున్నాం. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించండి అని మీడియా ద్వారా తెలియజేస్తాం. సమ్మె చేయడము, మెడికల్ ఆఫీసర్ గారికి లెటర్ ఇచ్చినాము, డిఎంహెచ్ఓ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి మేము 28వ తారీఖు సమ్మె చేస్తున్నామని ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజెప్పినాం. మాకు పర్మిషన్ ఇస్తేనే మేము మొన్న సారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు మా ప్రభుత్వం వస్తే మీకు 18,000 జీతం చేస్తామని మాకు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిండు. ఆ విషయం గురించి మేము 28వ తారీఖు వచ్చి సార్తో కలిసి మాట్లాడి సామరస్యంగా చర్చకు పోదామని అంటే పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మమ్మల్ని ఎవరికి ఆశాలు ఎక్కడికి రాకుండా వేరే ఊర్లలో ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా 2 రోజుల ముందు నుండే అరెస్ట్ చేసిండు ఇళ్ళల్లో. మరి సార్కి మేము మేనిఫెస్టో పెట్టిండు కదా సార్, మీరు మాకు ఇస్తామని 2 సంవత్సరాల కాడ నుండి చూసినాం. సార్ కూడా కొత్త ప్రభుత్వం కదా వచ్చింది, తర్వాత ఇస్తారు కావచ్చు, కొంచెం చదువుకోవాలి కదా అని ఇన్ని రోజుల కాడ చూసినాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఈ సమావేశంలో మా ఆశాల గురించి మాట్లాడతారని ఇన్ని రోజుల కాడ చూసినాం. ఇప్పటి వరకు కూడా మా గురించి ఏం మాట్లాడకపోయేసరికి మేము 11వ తారీఖు నుండి 28వ తారీఖు మేము చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినాము. అప్పుడు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని నైట్ అరెస్ట్ చేసి మేము ఏం చేసినామని మమ్మల్ని ఆశాలను అరెస్ట్ చేసిండు. మేమేమన్నా దొంగతనాలు చేసినామా, స్మగ్లర్లమా? ఎక్కడ పడితే అక్కడ ఆశలను చేయడం ఏంది? సార్ మాకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సార్ మీరు మాకు 18,000 జీతం ఇస్తామన్నారు కదా, మాకు ఏదో సార్ పిలిపించి చర్చలకు పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అని మేము పోయినాం.